కనిపించని దేవుళ్ళ కన్నా కనిపించే దేవుళ్ళనే నమ్మాల్సొస్తుంది గదా! ఒక్కొక్కసారి. అదేనండి డాక్టరైనా, లాయర్‌లైనా చాలా వరకు వాళ్ళకి అబద్ధాలెప్పుడు చెప్పకూడదని అంటారు కదా! ఎందుకంటే వాళ్ళ దగ్గరే మన ప్రాణమైన, గౌరవమైన నిలుస్తుంది కాబట్టి. మీకొక చిన్న స్టోరీ చెప్తాను. ఇదిను నిజమైన స్టోరీనండి. ఒక ఊర్లో ఒక డాక్టర్ ఉండేదంట. ఆ డాక్టర్‌కి ఆ డబ్బు సరిపోవట్లేదనేసి చాలా చాలా వరకు ట్రై చేసిన తర్వాత గర్భిణీ స్త్రీల పైన పడిందంట కళ్ళు. ఆమె ఎటు ఫర్టిలిటీ డాక్టర్ కాబట్టి ఆమె ఏం చేసిందంట ఒక ప్లాన్ అయితే వేసేసింది. నెలలు నిండక ముందే పిల్లల్ని తీసుకునేది, వాళ్ళకైతే డబ్బులు ఇచ్చేసి పంపించేది పేరెంట్స్‌కి. ఎలాగంటే మీకు ఒక 5,00,000 ఇచ్చేస్తాను. నెలలు నిండక ముందే పిల్లలు పుట్టేస్తారు ఇంకా అనేసి చెప్పేసి ఏదో వాళ్ళకి కన్విన్స్ చేసేసి పిల్లల్నైతే తీసుకునేది. అట్లా తీసుకొని ఈమె వేరే వాళ్ళకి ట్రాన్స్‌పోర్ట్ చేసేది పిల్లల్ని. ఎట్లా 25,00,000 తీసుకొని ఈమె ఆ పిల్లలనైతే ఇచ్చేసేదంట. ఈ విధంగా చాలా బాగానే గడిచింది చాలా రోజులు. అనుకోకుండా ఒకరోజైతే ఈ బండారం పడింది. ఇంకా ఆమె బ్యాంక్ బ్యాలెన్స్ అంతా ఫ్రీజ్ చేసి పెట్టేశారంట ప్రెజెంట్. దురాశ దుఃఖానికి చేటు అంటారు కదా! ఇలాగే ఉంటుందండి. మనకు దేవుడిచ్చిన దాంట్లో తృప్తి పడాలి. అలాగే ప్రజలను సేవ చేసే టైంలో మంచిగా సేవ చేయాలి. అప్పుడే మంచి పేరొస్తుంది కాబట్టి. పైన దేవుడు అనేవాడు చూసాడు కాబట్టి ఆమె బండారం అనేది బయటపడింది. ఇంతకీ వీడియో నచ్చితే ఒక లైక్ చేస్తారా?